సడన్ గా మీ గ్రైండర్ అనేది రిపేర్ కి వస్తే ఇలా ట్రై చేయండి. గిన్నె కనుక టైట్ గా తిరిగినట్లయితే బేరింగ్ ప్రాబ్లం. ఆ బేరింగ్ రాడ్ ని ఎలా రిమూవ్ చేయాలని ఆల్రెడీ ఫస్ట్ వీడియో చూపించాను. సో దీంట్లో నేను బేరింగ్ అనేది ఎలా రిపేర్ చేసుకోవాలి మనం బయట కొనకుండా అండ్ బయట రిపేర్ కి ఇవ్వకుండా నేను చూపించాను. సో బేరింగ్ అనేది మనకి ఇలా ఉంటుంది అనమాట. మొత్తం ఓపెన్ చేశాక దీనికి సంబంధించి ఫుల్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. దాంట్లో నేను క్లారిటీగా చూపించాను ఎలా ఓపెన్ చేయాలి, ఎలా రిపేర్ చేయాలి అనేది. మనం ఫస్ట్ ఈ బేరింగ్ చాలా టైట్ గా ఉంటుంది కదా, ఫుడ్ పార్టికల్స్ అన్ని స్ట్రక్ అయిపోయి వాటర్ పోవటం వల్ల. సో ఈ బేరింగ్ అనేది మనం ఓపెన్ చేయాలి, లూజ్ చేయాలి అంటే మాత్రం ఇలా స్ప్రే అనేది బయట దొరుకుతుందండి. రస్ట్ ఫ్రీ స్ప్రే అంటారు. లేకపోతే మనం ఆయిలింగ్ అనేది చేసుకుని లేకపోతే కిరోసిన్ లో అయినా డిప్ చేసుకుంటే మనకి రష్ అనేది కొద్దిగా వదిలిపోతుంది. కొద్దిగా గీకేసుకుని మీరు క్లీన్ చేసుకుంటే మనకి పూర్తిగా బేరింగ్ అనేది ఇట్లా రొటేట్ అవుట్ స్టార్ట్ అవుతుంది. దాన్ని గ్రీజ్ అనేది అప్లై చేసి ఇట్లా రొటేట్ చేసి గ్రీజ్ అనేది మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. బేరింగ్ రాడ్ ని ఫిట్ చేసి గ్రైండర్ చెక్ చేసుకోవటమే రన్ అవుతుందా లేదా అనేది. అంతే, చాలా సింపుల్ కదా. వీడియో నచ్చిందా? అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.